హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. పెద్ది మూవీ నుంచి మరో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చేలా ఉందని ఇప్పుడు టాలీవుడ్లో వినిపిస్తున్నమాట. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న పెద్ది మూవీ మరోసారి వాయిదా పడనున్నట్టు ఓ టాక్ వినిపిస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న విడుదల చేయాలని భావించినా అది సాధ్యం కాకపోవడంతో అధికారికంగా ఏప్రిల్ 30, 2026కి వాయిదా వేశారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఈ తేదీ కూడా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా వాయిదా పడబోతుందనే వార్తలకు ఊతమిస్తూ ఓవర్సీస్ మార్కెట్లో బుకింగ్స్ తేదీలు మారిపోయాయి. మొదట మార్చి 27 నుంచి ప్రారంభం కావాల్సిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పుడు ఏప్రిల్ 8వ తేదీకి వెళ్ళింది. దీనికి కారణం సాంకేతిక కారణాలు అని చెబుతున్నప్పటికీ సాధారణంగా పెద్ద సినిమాల బుకింగ్స్ ఇలా వెనక్కి వెళ్ళాయంటే సినిమా విడుదల తేదీలో కూడా మార్పు ఉండే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. పెద్ది షూటింగ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గాయపడ్డారు. ఆయన ఎడమ కన్నురెప్ప పైన చిన్న గాయమైంది. అయితే ఈ గాయానికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్ను చిరు కొనియాడారు. సకాలంలో స్పందించి ఎంతో నైపుణ్యంతో చికిత్స అందించినందుకు ఆయనకు చిరు కృతజ్ఞతలు తెలిపారు. సుధాకర్ చేసిన సర్జరీ తర్వాత చరణ్ కంటి సమస్య పూర్తిగా తొలగిపోయిందని చిరు తన ట్వీట్లో కోట్ చేశారు. చిరు మాత్రమే కాదు, రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా డాక్టర్ సుధాకర్ ప్రసాద్ అండ్ డాక్టర్ సుబ్బారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ ఒక గ్రాండ్ పార్టీ ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన భార్య లక్ష్మీ ప్రణీత పుట్టినరోజు సందర్భంగా తారక్ గ్రాండ్ పార్టీని ప్లాన్ చేస్తున్నారట. ప్రతి ఏటా తన భార్య పుట్టినరోజును ఎంతో వేడుకగా నిర్వహించే తారక్ ఈసారి మరింత ఘనంగా లావిష్గా పార్టీని ఏర్పాటు చేయబోతున్నారట. ఈ వేడుకకు డ్రాగన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో పాటు అతని వైఫ్ను కూడా ఇన్వైట్ చేస్తున్నారట. అంతేకాదు టాలీవుడ్లోని పలువురు స్టార్ హీరోలు, దర్శకులు కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని టాక్. హీరో నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ 2026లో ఆయన్ని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. దశాబ్దాలుగా సినిమా రంగానికి చేసిన సేవను గుర్తిస్తూ ఈ అవార్డును అందించారు. బాలకృష్ణతో పాటు నటి షర్మిలా ఠాగూర్, దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్ర కూడా ఈ పురస్కారాన్ని ప్రకటించారు. టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు శ్రీను వైట్ల రియల్ ఎస్టేట్ మోసానికి గురయ్యారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో వ్యవసాయ భూమి కొనుగోలు వ్యవహారంలో కొందరు వ్యక్తులు ఆయన్ని నమ్మించి నిలువునా ముంచేశారు. కొన్నేళ్ల క్రితం వికారాబాద్ జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు శ్రీను వైట్లను కలిశారు. తమకు చేవెళ్లలో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని విక్రయిస్తున్నామని నమ్మబలికారు. వారు చూపించిన పత్రాలను నమ్మిన దర్శకుడు ఆ భూమిని కొనుగోలు చేసేందుకు సుమారు ₹1 కోటి వరకు చెల్లించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇటీవలి వరకు ఆ భూమి తనదేనని భావించిన శ్రీను వైట్లకు కోర్టు తీర్పుతో గట్టి షాక్ తగిలింది. ఆ స్థలం అసలు యజమానులు వేరే వ్యక్తులని, మోసగాళ్లు ఫోర్జరీ పత్రాలతో, తప్పుడు సమాచారంతో ఆయన్ని నమ్మించి మోసం చేశారని తేలిపోయింది. ప్రస్తుతం ఆ భూమి మార్కెట్ విలువ సుమారు ₹7 కోట్ల వరకు ఉందని సమాచారం. తమను మోసం చేసి వేరే వాళ్ళ స్థలాన్ని తనకు అంటగట్టినట్టు గుర్తించిన శ్రీను వైట్ల వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ మోసంపై ఆయన హైదరాబాద్ CCS పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్తో కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ ప్రేమలో ఉన్నట్టు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలను నిజం చేస్తూ వీరిద్దరూ కలివిడిగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలభైరవ తమ్ముడు శ్రీసింహ హీరోగా 2023లో వచ్చిన ఉస్తాద్ సినిమాలో కావ్య హీరోయిన్గా నటించింది. అలా ఈ మూవీ సెట్లో వీరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందట. వీళ్ల ప్రేమాయణానికి పెద్దలు సైతం పచ్చ జెండా ఊపారని, త్వరలోనే పెళ్లిపీట లెక్కనున్నారంటూ జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే కావ్య, కాలభైరవ ఓ కార్యక్రమానికి జంటగా వెళ్లడం, అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బయటికి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ కల్కి 289880 ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్లో ఇచ్చిన లీడ్స్, మహాభారత ఘట్టాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాయి. అయితే మొదటి భాగంలో కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన ఎపిసోడ్స్ తక్కువగా ఉండడంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు ఆ వెలితిని తీరుస్తూ కల్కి 2లో ఒక భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట నాగ్ అశ్విన్. కల్కి 2వ భాగంలో మహాభారతానికి సంబంధించిన ఎపిసోడ్ ఏకంగా 20 నిమిషాల పాటు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మొదటి భాగంలో పరిచయమైన అశ్వత్థామ శాపం, కర్ణుడి వీరత్వం, కృష్ణుడి వ్యూహాలను పార్ట్ 2లో నాగ్ అశ్విన్ విజువల్ గ్రాండియర్గా చూపించబోతున్నారట.
పురాణాలను సైన్స్ ఫిక్షన్తో జోడించి ఉండే ఈ 20 నిమిషాల సీక్వెన్స్ను తీర్చిదిద్దుతున్న తీరు ఇండియన్ సినీ చరిత్రలోనే ఒక సరికొత్త ప్రయోగం కానుందని సమాచారం. నిక్ జోనాస్కి తనకు విడాకులవుతున్నాయన్న వార్తల్లో నిజం లేదని ప్రియాంక చోప్రా చెప్పారు. తమ దాంపత్యం అన్యోన్యంగా ఉందన్నారు. తమ పెళ్లి బంధం ముగిసిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రాంతీయ, మత, వయసు పరమైన తేడాలు ఉండడం వల్ల ఇలాంటి పుకార్లు పుడుతున్నాయని భావిస్తున్నారన్నారు ప్రియాంక చోప్రా. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఓ ఈవెంట్లో కాంతారా సినిమాలో పంజుర్లని ఇమిటేట్ చేసి చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు ఈయన. మైసూర్లోని చాముండేశ్వరి ఆలయానికి వచ్చి క్షమాపణ చెప్పేందుకు సిద్ధమంటూ రణ్వీర్ తరపు లాయర్ కర్ణాటక హైకోర్టుకు తెలిపారు.